హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ 2024 కౌన్సిలింగ్లో స్పాట్ అడ్మిషన్ సీటు, మేనేజ్మెంట్ సీట్ అంటే ఏంటి తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ వస్తారా రాదా అనేది చూద్దాం. ఏ కౌన్సిలింగ్లో అయినా 70% వచ్చేసి కన్వీనర్ సీట్లు అంటే కౌన్సిలింగ్లో పెడతారు, 30% వచ్చేసి మేనేజ్మెంట్ సీట్లు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలేజీలో 100 సీట్లు ఉన్నాయనుకోండి, 30 సీట్లు మేనేజ్మెంట్ సీట్లు అంటారు. ఈ మేనేజ్మెంట్ సీట్లు కౌన్సిలింగ్కి కాకముందైనా అయిపోకనైనా ఇష్టం ఉన్న రేటుకి కాలేజ్ వాళ్ళు అమ్ముకోవచ్చు. దానికి గవర్నమెంట్కి సంబంధం లేదు. ఈ 30 సీట్లను వదిలేస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు మిగతా 70 సీట్లలో కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అయితేనేమో ఓకే. ఈ 70 సీట్లలో మిగిలిపోతే వాటిని అన్ని కౌన్సిలింగ్లు అయిపోయినాక అంటే ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఒక స్పాట్ అడ్మిషన్ డేట్ అని ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పాట్ అడ్మిషన్లో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి వెళ్ళి డైరెక్ట్ సర్టిఫికేట్స్ ఇచ్చేసి మీ ఇష్టం ఉన్న బ్రాంచ్లో జాయిన్ అవ్వచ్చు. అంటే ఇంకా మీరు డైరెక్ట్ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. దీన్నే స్పాట్ అడ్మిషన్ సీట్ అంటారు. స్పాట్ అడ్మిషన్ వచ్చేసి 2 ఫేజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్ 27th 29th ఏదో ఇచ్చారు. మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయితే నాకు తెలిసినంత వరకు 90% ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. మేనేజ్మెంట్ సీట్ అంటే మీరు మీ ఇష్టం ఉన్న ఫీజుకి కొనుక్కుంటారు. స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయితే మీకు కావాల్సిన కాలేజ్ వస్తుంది, బట్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. ఫీజు ఎంత ఉంటుందంటే మీ కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన మీ ఫ్రెండ్ ఎంత అయితే పే చేస్తారో మీరు కూడా అంతే పే చేస్తారు. అంటే పక్కోళ్ళు ఇప్పుడు కౌన్సిలింగ్లో వచ్చిన అతను 70,000 పే చేస్తే మీరు కూడా 70,000 పే చేస్తారు. బట్ మేనేజ్మెంట్ వాళ్ళు డిపెండింగ్ ఆన్ ద కాలేజ్ స్టేటస్ ఎక్కువ పే చేయడం జరుగుతుంది. ఇదే స్పాట్ అడ్మిషన్. సో స్పాట్ అడ్మిషన్కి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అని నేను గూగుల్లో చెక్ చేస్తే కూడా మేనేజ్మెంట్కి స్పాట్ అడ్మిషన్కి ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు, మీరే పే చేసుకోవాలి. బట్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు నచ్చిన కాలేజీలోకి వెళ్ళి మీ నచ్చిన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఎందుకు అంటే నిన్న ఎంసెట్ వాళ్ళకు కూడా తెలంగాణదే ఎంసెట్ వాళ్ళకు కూడా స్పాట్ అడ్మిషన్స్ స్టార్ట్ కావడం జరిగింది. స్పాట్ అడ్మిషన్లో ఇక్కడ డైరెక్ట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏమని, ఈ సీట్లో చేరే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు. సో 90% స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ రాదు. స్పాట్ అడ్మిషన్స్ అంటే కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్లను స్పాట్ అడ్మిషన్లో గవర్నమెంటే జాయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ స్పాట్ అడ్మిషన్ గురించి మళ్ళీ అప్డేట్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ చేస్తాను. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత స్పాట్ అడ్మిషన్ అనేది చేస్తారు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.